ఈ రోజుతో సంతకాలు పెట్టే బాధ తప్పింది. ఇక మీదైనా జాగ్రత్తగా ఉండు. ఉంటాడు. జగన్ కొంచెం నాతోరా. ఇక్కడికి తీసుకొచ్చేవేంటి చిన్న? నువ్వు ఊరికి పోతున్నావు. ఏంటి సడన్ గా చెప్పు. అదే 4 రోజులు అయిపోయింది కదా. అందుకని ఇంట్లో ఎవరికి చెప్పలేదు, ఇలా సడన్ గా వెళ్ళమంటే? నేను చెప్తాలే, బయలుదేరు. అయ్యో, ఎక్కడ ఫోన్ రింగ్ అవుతోంది? మేడం, నేను మాలతి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నారు. మా కాలేజీలో గొడవలు జరుగుతున్నాయి. ఉండమ్మా, ఉండు. కంగారు పడకమ్మా, ఉండు. వెంటనే పంపించండి మేడం. బయలుదేరు. హలో, నేను కమలాని. జగన్ ఉన్నాడా? ఏం లేదు, సెల్ ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళాడు. పర్వాలేదు, నేనొచ్చి తీసుకుంటాను. ఏ విషయం ఏందో చెప్పు. ఏం లేదు, అతనికి అవసరం లేదంటే ఈ సెల్ ఫోన్ నేను వాడుకుందామని. నీకెందుకు? ఇదిగో మాట్లాడు, ప్రాణాలు తీస్తాం. హలో, నేను చెప్పేది మాత్రం విను, తిరిగేం మాట్లాడుకో. కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. మాలతి ఏదో ప్రాబ్లంలో ఇరుకుందా. జగన్, జగన్ ఆగు, నా మాటిను. ఏమండి ప్రేమించిన అమ్మాయిని ఇలా ఏమండి 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 ఎంత ప్రేమించిన అమ్మాయినా ఇలా చేయకూడదండి. ప్రేమించట్లేదు. ఏమండి ఎంత పెద్ద గొడవైనా ప్రేమించట్లేదని చెప్పకూడదండి. సార్ మాట్లాడుతున్నాను కదా సార్, ఒక్క నిమిషం. ఏంటి మాలతి? నిన్ను వదిలించుకోవడానికి వీడి పేరు చెప్తే భయపడతావని అలా చెప్పాను. సార్ మాట్లాడుతున్నాను కదా సార్, ఉండండి సార్. ఏమండి నేను సీరియస్ గా అడుగుతున్నానండి. నేను సీరియస్ గానే చెప్తున్నాను, నేను వీడిని ప్రేమించట్లేదు. మాలతి నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను, నేను వీడినే కాదు ఎవరిని ప్రేమించట్లేదు. ఈ ఒక్క పాయింట్ చాలు.
చేసావు తెలుసా? మల్లన్న తమ్ముడి మీదరా. ఈ కడప నుంచి నువ్వు ప్రాణాలతో వెళ్ళలేవురా. తాడిపత్రి, ధర్మవరం, పెనుగొండ, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపూరు, ఆలగడ్డ, జమ్మలమడుగు, నంద్యాల, పులివెందుల మొత్తం రాయలసీమ చూస్తున్నాడ్రా. ఈ కడప సంగతి కూడా చూస్తాడ్రా. రేయ్ చెప్పరా మీ మల్లన్నకి, వాడికి నేనే యముండని. ఎవరి మీద చెయ్యేసావు తెలుసా? మల్లన్న తమ్ముడి మీదరా. ఈ కడప నుంచి నువ్వు ప్రాణాలతో వెళ్ళలేవురా. తాడిపత్రి, ధర్మవరం, పెనుగొండ, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపూరు, ఆలగడ్డ, జమ్మలమడుగు, నంద్యాల, పులివెందుల మొత్తం రాయలసీమ చూస్తున్నాడ్రా. ఈ కడప సంగతి కూడా చూస్తాడ్రా. రేయ్ చెప్పరా మీ మల్లన్నకి, వాడికి నేనే యముండని.
దండేసి దహనం చేద్దామనుకున్నారా? రేయ్, ఆణ్ణి తగలబెట్టి నాకేరా నా తమ్ముడిని దహనం చేసేది. కుమారన్న సార్, కడపిడిశాడు బయటికి పోవడానికి వీల్లేదు. వాడి సంగతి నాకు వదిలేయండి. వదిలేస్తే డిపార్ట్మెంట్ పవర్ అంతా ఉపయోగించి వాడి కథ నేను ముగిస్తాను. ఏందిరా నువ్వు ముగించేది? ఆడి సత్తా ఏందో చూసినారుగా. రేయ్, ఆ రోజే ఆడిని లేపి అవతల పారేస్తానంటే ఆర్డీఓ సమస్య, సిబిఐ ఎంక్వైరీ అని కథలు చెప్పినావు. ఆడిని ఎలా లేపేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు పో పో. సార్, సార్, నేను చెప్పేది వినండి. ఈయన ఉన్నావేంది? పోయి పని చూసుకో. పో పోరా పో. కుమారన్న బాబు, ఆడు ఏ మూల దాక్కున్నా తప్పించుకోవడానికి ఇల్లే. మొత్తం గడపంతా తగిలెట్టండి. కమలా, కమలా, జగన్ యాడా? జగన్ ఇక్కడ లేడు. జగన్ యాడా? నన్ను అడిగితే నాకేం తెలుసు? ఏమండి? జగన్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏంటి ఏం చిన్నైనా? చేయబోతున్నారు? చిన్నైనా? ఏం చేయబోతున్నారండి? వదిలేయ్ చిన్నైనా. నేను చెప్పేది వినండి. ఏమండి, కొంచెం ఆగండి. కమిషనర్ గారు స్పాట్కి వచ్చారు. ఓవర్ ఓవర్. ఎవరు గొడవ చేసినా చార్జ్ చేయండి. ఓవర్. ప్రతి నిమిషం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏయ్, ఉండండి. ఏయ్, ఈ గొడవల కారణమైన వాడిని తీసుకొచ్చి కాపాడడానికి లోపల దాచిపెడతావా? బయటికి పంపు. లేదు సార్, అది కుదరదు. అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఎఫ్ఐఆర్ ఎందుకు? సార్, ఏదో మంచోడని నమ్మి ఇంట్లో చోటిచ్చాం. నగ నట్ర అన్నీ దోచేశాడు. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం లేదు సార్. అందుకనే పట్టి లోపలేసాం. పోలీసులంటే కాస్త భయం ఉండాలి కదా సార్. ఏంటి? అంతే కదా సార్. అందరూ కలిసి కామెడీ చేస్తున్నారా? అని రిలీజ్ చేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక కోర్టులోనే ప్రొడ్యూస్ చేయాలి. అది మీకు కూడా తెలుసు కదా సార్. ఏంటి, ఎఫ్ఐఆర్ గురించి నాకే చెప్తున్నావా? ఏంటి, వదిలేస్తే మీ అన్న కొడుకు ఏమైనా అవుతుందని భయపడుతున్నావా? లేదు సార్, మల్లనకే ఏదైనా అవుతుందేమోనని భయపడతాండా సార్. వదలలేదనుకో ఇక్కడికి వచ్చి లేపేస్తాడు. మల్లన్న నాకు 10 సంవత్సరాలుగా తెలుసు. సార్, మల్లన్న మీకు 10 సంవత్సరాలుగానే తెలుసు. కానీ జగన్ పుట్టిన కాడి నుంచి నాకు తెలుసు. వద్దు సార్. ఏయ్, చెప్తే అర్థం కావట్లా? ఏయ్, సెల్ ఓపెన్ చేయి. ఏంట్రా మావా? రే మామా, ఏమైందిరా? చైర్మన్ బామ్మర్ది నాయన్ని కొట్టాడు రా. చైర్మన్ గారు, మీ పేరు చెప్పగానే అందరూ సంతకాలు పెట్టారు. నా బామ్మర్దిలో ఉండలే? అవునయ్యా, నా బామ్మర్దారా? ఆపరా. రావద్దు చెప్తే కదా రావద్దని. వస్తే కొడతాడు. ఆ గురిసెలు ఇప్పండిరా. వద్దు, ఇప్పితే కొడతాడు బావా. ఎవడాడా? పేరు జగన్, మన చంద్రశేఖర్ కొడుకు. ఇది నీకు సంబంధం లేని విషయం. ఎందుకు నాకు సంబంధం లేదు? సడన్ గా వచ్చి అందరినీ ఖాళీ చేయమంటే 10-15 ఏళ్ళ నుంచి ఇక్కడే బతుకుతున్న వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? ఇది పొలిటికల్ ఇష్యూ. అనవసరంగా నువ్వు తలతోరసొద్దా. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఏం పిగుతావు? తమ్ముడు వద్దు, నీకు రాజకీయాల గురించి తెలుదో. సరే, తెలుసుకుంటా. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరేంటి? సత్యనాంబు. హలో, చెప్పండి. నాకు తెలుసు, నీకు తెలుసు. అక్కడికి రమ్మంటావా? ఆ గురిసెలు ఇప్పండిరా. పార్టీ కన్వీనర్ గోపాలమా మాట్లాడుతాండా? నేను మేసాల రోజునన్నా. చెప్పన్నా. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరేంది? గవర్నర్ పేరా? హలో, చెప్పిన పడుతుంది. హలో, చెప్పన్నా వినపడుతుంది. హలో, సిగ్నల్ సరిగా లాగలా. మళ్ళా నేనే ఫోన్ చేస్తా. తెలియపోతే తెలదని చెప్పచ్చు కదా యాదవ.